Hey everyone, welcome to today's Python quiz class. This is our institute website, your hub for live classes, recorded videos, notes, and even shopping links from Amazon, Meesho, Myntra, Flipkart, and more to support us. And if you want English tutorials with subtitles or recorded videos and live classes, check the links in the uh, description. So here the details about uh, our institute and recorded videos here we have you can find the details here. Okay, and also the shopping website links. Okay, uh, ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్కి సంబంధించినటువంటి ఆ ఇమేజెస్ అదేవిధంగా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూడబోతున్నాము. సో ముందుగా విత్ డిలే ఏం లేకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఫస్ట్ ఇమేజ్ చూపించబోతున్నాను. సో ఇది ఉంది కదా, ఈ పైథాన్ ఫిజిక్స్ సంబంధించిన 1 మినిట్. సో ఈ పైథాన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరు గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ, వరీస్ ఏం అక్కర్లేదు. నేను మీకు ఈ క్విజ్ యొక్క ఆన్సర్ నెక్స్ట్ క్విజ్ సెషన్లో రివీల్ చేయబోతున్నాను. బట్ మీరు గెస్ చేసే ఆన్సర్ అనేది కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ క్విజ్ ఏంటంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నమ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్? నమ్ యొక్క వాల్యూ ఎంత ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అని చెప్పేసి అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ నమ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు, అండ్ నమ్ ఈక్వల్ టు నమ్ ఇంటూ 2, అండ్ నమ్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్, ఎడిషన్ ఆపరేటర్, నమ్ ఎడిషన్ ఆపరేటర్ ఈక్వల్ టు నమ్ -5 and print of num, and the options is 10, 20, 35, 15. Please comment your answer below. Okay, next మనం ఇవాళ ఈ క్లాస్లో మనం తెలుసుకోబోయేటువంటి క్విజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ క్విజ్ సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం తెలుసుకోకపోతున్నాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను మీకు ఇదంతా కూడా విఎస్ కోడ్లో ఎంటర్ చేసి తర్వాత మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. సో దీనికోసం వచ్చేసరికి మనం చేయాల్సింది, నేను ఫస్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో విఎస్ కోడ్లో ఇక్కడ మనం ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది రాయబోతున్నాను. డెఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎంత అన్నాడు, ఎన్. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎన్ యొక్క ఫంక్షన్ డిఫైన్ చేశారు. తర్వాత వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఓకే, మూర్తి. ఓకే, డెఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్, అండ్ ఆల్సో ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 0, ఎన్ వాల్యూ కనుక 0 అయితే అప్పుడు ఏమి రిటర్న్ చేయాలి? రిటర్న్ అనేది 1 అన్నాడు. 1 రిటర్న్ చేయాలి అంట. ఓకేనా? సో అదే కదా ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్, రిటర్న్ 1. ఓకే, ఒకవేళ ఎన్ వాల్యూ 0 కాకపోతే అప్పుడేం రిటర్న్ చేయాలి అంటే, రిటర్న్ ఎన్ అండ్ ఎన్ ఇంటూ, ఓకే, ఆర్ ఎన్ మల్టిప్లికేషన్ ఎఫ్ ఆఫ్ ఎన్ -1. ఓకే, సో ఎన్ వాల్యూ 0 అయితే 1 తీసుకోమంటున్నాడు. ఒకవేళ ఎన్ వాల్యూ 0 కాకపోతే ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఎంత అయితే ఉంటుందో ఆ ఫంక్షన్ అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మనం ఎంత వాల్యూ ఇస్తామో ఆ వాల్యూని బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఓకేనా?
ఒకవేళ కనుక మీకు ఈ ప్రాబ్లమ్స్ కనుక క్లియర్గా అర్థం అవ్వకపోతే మన యొక్క పైథాన్ యొక్క బేసిక్ క్లాసెస్ ఉన్నాయి. మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే. సో హియర్ ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేశారు. ఎన్ వాల్యూ జీరో అయితే రిటర్న్ వన్ తీసుకోమన్నాడు. అదేవిధంగా ఒకవేళ జీరో కాకపోతే కనుక ఆ, ఈ ఈ- ఈ, ఆ, ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఎంత అవుతుందో అది రిటర్న్ చేయమన్నారు. సో ఇక్కడ దీనికోసం నేను మన లైవ్ క్లాస్ నోట్స్లో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సేమ్ థింగ్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మన పైథాన్ క్విజ్ 2 కదా. సెకండ్ క్విజ్ ఇది మన పైథాన్ క్లాస్లో. ఆర్ఎల్స్ కాకుండా నేను ఇలానే చేస్తాను. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే. సో ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎఫ్ యొక్క వాల్యూని మనం ఎంత డిఫైన్ చేస్తాం అనేది దాన్ని బట్టి దీని యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఒక ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అనమాట. ఓకేనా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ మనం తీసుకుంటున్నాము. సో ఫ్యాక్టోరియల్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఫస్ట్ ఎఫ్లో అంటే ఎన్ వాల్యూ అనేది నేను 3 ఇస్తున్నాను. ఫర్ సపోజ్ 3 ఇచ్చా అనుకోండి. 3 ఇస్తే దాని అవుట్పుట్ ఏమవుతుంది మేము మెన్షన్ చేస్తాను, ఒక్క నిమిషం. సో 3 ఇంటూ ఆర్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్. సో ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూ 3 అంటున్నాను, 3 ఇచ్చాను. ఒకవేళ 3 అనుకుంటే ఓకేనా. అదేవిధంగా ఎఫ్ వాల్యూ యొక్క n-1 అన్నాడు. n-1 అంటే ఎన్ వాల్యూ 3 కాబట్టి 3 - 1 = 2 కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 2 ఇది పెద్ద లాజిక్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏం కాదు, ఇది చాలా ఈజీ ప్రాబ్లం. అప్పుడు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 - 1 కదా. 2 తీసుకుంటే వన్ వాల్యూ కనుక 2 అయితే అప్పుడు 2 - 1 1 కదా. ఓకే. సో అప్పుడు 2 తీసుకుంటుంది. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1. ఓకే. ఎఫ్ ఆఫ్ ఎన్ 1 వాల్యూ వచ్చేసరికి 1 అంటే 1 తీసుకుంటే 1 అవుతుంది. 1 ఇంటూ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 కదా. 1 - 1 0 కాబట్టి 0. ఓకేనా. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది. 0 అయినప్పుడు ఏమన్నాడు 1 తీసుకోమన్నాడు. ఓకేనా. ఒకవేళ 0 కాకపోతే ఎంత వాల్యూ వస్తుందో అంత వాల్యూ. ఇక్కడ 1 ఇంటూ 0 ఎఫ్ ఆఫ్ 0 మీన్స్ 0. 0 ఇంటూ 1 = 0 బట్ వీ నీడ్ టు టేక్ 1 ఓన్లీ. ఓకే. సో ఇక్కడ నేను మీకు ఆన్సర్ కూడా రివీల్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఎఫ్ వాల్యూ అనేది ఇక్కడ మేము ఫస్ట్ 3 తీసుకున్నాం కదా. ఓకే. సేమ్ అలానే ఇక్కడ నేను 3 ఇవ్వబోతున్నాను. 3 ఇచ్చి రన్ చేయబోతున్నాను. సో చూడండి ఆన్సర్ అనేసరికి 6. మనకి ఇచ్చినటువంటి క్విజ్లో ఆన్సర్ 6 ఉందా. ఓకే. సో ఆన్సర్ ఈజ్ 6 అనమాట. ఈ 6 మనకి ఆన్సర్. ఏ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే. ఇక్కడ మీకు 3 ఇచ్చాను కాబట్టి 6 వచ్చింది. అలా కాకుండా అంటే మనకి ఇచ్చిన ఆన్సర్స్లో 6 ఉంది కాబట్టి ఓకే. అలా కాకుండా ఫర్ సపోజ్ 3 బదులుగా నేను ఒక 5 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఎన్ వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా. ఇక్కడ ఎన్ వాల్యూ చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఎన్ వాల్యూ 5 - 1 అవుతుంది. అప్పుడు 5 - 1 వస్తే 4 అవుతుంది. అప్పుడు 4 ఇంటూ 4 అన్నట్లు వస్తుంది అనమాట. మీన్ 4 ఇంటూ 5 అన్నట్లు. అప్పుడు మనకి వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. ఓకే. సో వెయిట్ ఇక్కడ నేను రన్ చేసి చూద్దాము వాల్యూ ఎంత వస్తుంది.
సో చూడండి. సో మనం ఇచ్చేటువంటి వాల్యూని బట్టి ఇక్కడ దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటే, ఒకవేళ అర్థం కాకపోతే మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. ఓకే. నెక్స్ట్, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. ఓకే. సో ద రిజల్ట్ ఈస్ ఎంత? 6 కదా? ఆప్షన్ ఏ. ఏ వాళ్ళ ఫార్మాట్లో ఇస్తే 6. ఓకే. నెక్స్ట్, మనం ప్రీవియస్ క్లాస్ క్విజ్లో మనం ఒక క్వశ్చన్ అడిగాం కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మనం ఇక్కడ రివీల్ చేయబోతున్నాము విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఓకేనా? సో ఇది మనకి ఇంతకుముందు పైథాన్ క్విజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎక్స్ ఈక్వల్ టు 8, వై ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6, వై ఈక్వల్ టు వై ప్లస్ 6, ప్రింట్ ఆఫ్ వై అనమాట. సో వాల్యూ ఏమవుతుంది అనేది మీకు మన కమెంట్ చేయమన్నాను ఫస్ట్ క్విజ్లో. ఓకే. సో ఇక్కడ నేను దాని యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్తో రివీల్ చేయబోతున్నాను. మన కన్ఫ్యూజన్ లేకుండా కిందకి ఫ్రెష్గా ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ప్రాబ్లం స్టేట్మెంట్ని మెన్షన్ చేయబోతున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 8. అదేవిధంగా y ఈక్వల్ టు 2. నెక్స్ట్, x ఈక్వల్ టు x ప్లస్ 6, క్యాపిటల్ ఎక్స్ ప్లస్, సారీ, ప్లస్ 6. ఓకే. అండ్ దెన్ y ఈక్వల్ టు y ప్లస్ 6. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ y అన్నాడు. ప్రింట్ ఆఫ్, అది కూడా కోట్స్లో ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ మీరు క్లియర్గా అప్లై చేసినట్లయితే కోర్సులో ఇచ్చే ప్రింట్ ఆఫ్ వై అన్నాడు. ఓకే. సో నార్మల్గా అయితే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6 అన్నాడు కదా. సో ఎక్స్ ఫస్ట్. ఓకే. 8. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 6 కదా. అంటే ఎక్స్ 6, అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 14 అవుతుంది. నెక్స్ట్ వై అన్నాడు. సో వై ప్లస్ 6, వై వాల్యూ ఎంత? 2. 2 ప్లస్ 6 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 అవుతుంది. అవునా? సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ఏమన్నా వై వాల్యూ సరికి ఇక్కడ 8 కదా. ఆన్సర్ 8ఆ? దాన్ని బట్టి మనకి ఇచ్చిన దానిలో ఉందా ఆన్సర్ అనేది? ఉంది. సి ఉంది కాబట్టి సి అనేది ఆన్సరా దీనికి? అంటే
అస్సలు కాదు. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అసలు మనకి ఇదంతా కూడా మనం క్యాల్కులేషన్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ క్లియర్గా ఏమన్నాడు, ప్రింట్ ఆఫ్ వై అన్నాడు. సో వై వాల్యూ వై అనేది వైని ప్రింట్ చేయమన్నాడు, వై వాల్యూని కాదు. ఓకేనా? వైని ప్రింట్ చేయమన్నాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ వైని ప్రింట్ చేయమంటే వైయే వస్తుంది. చూడండి ఇక్కడ నేను సేమ్ ఇదే మనకి ఆ, ఇది క్లియర్ చేయబోతున్నాను సెకండ్ తీసుకొచ్చేసరికి. సో ఇక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి స్క్రీన్ క్లియర్ చేశాను. సేమ్ ఇదే స్టేట్మెంట్ని మనం ఇక్కడ ప్రింట్ చేద్దాము. సరే. ఓకే. ప్రింట్ ఆఫ్ వై అన్నాడు కదా, ఇప్పుడు చూడండి వై అనేది ప్రింట్ అవుతుంది. సో చూడండి వై అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఎందుకు ఇలా అవుతుందంటే ఇంటీజర్లో ఇది ఇక్కడ కోడ్స్లో ఇచ్చాడు దీన్ని. కాబట్టి ఇప్పుడు వై కాకుండా ఇక్కడ మనకి ఏ ఇచ్చాడు అనుకోండి, ఏ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఏ ప్రింట్ అవుతుంది. ఏది ఇస్తే అక్కడ అది ప్రింట్ అవుతుంది, అంతేగాని ఈ క్యారెక్టర్తో సంబంధం లేదు. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్గా వై వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఎలా ఇవ్వాలి అంటే, సో వై అనేది మనం క్యాప్స్లో ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వాల్యూ కాబట్టి y+6 అంటే ఎంత, 8 రావాలి కదా. సో అలా రావాలంటే మనం ప్రింట్ ఆఫ్ వై ఇప్పుడు వై వాల్యూ ఎంత ఉందో అంత ఇస్తుంది. సో చూడండి y+6 = 8 కాబట్టి 8 ఇచ్చింది. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు దీన్నే మనం కోర్స్లో ఇచ్చామనుకోండి, అప్పుడు మళ్ళీ క్యాపిటల్ వై ప్రింట్ అవుతుంది, 8 ప్రింట్ అవ్వకుండా. ఓకేనా? ఎందుకంటే మనం వైని మాత్రమే ప్రింట్ చేయమన్నాం కానీ వై వాల్యూ కాదు. సో చూడండి ఇక్కడ వైని మాత్రమే ప్రింట్ చేస్తుంది, వై వాల్యూని కాదు. ఓకేనా? సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటంటే బి, వై. కానీ ఇందులో ఇంకొక మిస్టేక్ కూడా ఉంది. వాళ్ళు బై మిస్టేక్ ఇలా ఇచ్చారు. యాక్చువల్గా ప్రింట్ ఆఫ్ వై అన్నాడు, ఇక్కడ స్మాల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై. కాబట్టి ఇక్కడ వాల్యూ యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ ఆప్షన్స్లో ఇవ్వలేదు. బట్ గివెన్ ఆన్సర్స్ ప్రకారం ఏంటంటే బి అనేది ఆన్సర్. ఓకేనా? మనం చూసాం కదా. ఓకేనా? సో ఇది మనకి ఇంత ముందు ఫస్ట్ పైథాన్ క్విజ్లో మిమ్మల్ని కమెంట్ చేయమని అడిగినటువంటి క్విజ్కి ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఆ, నేను ఆ, ఈ క్లాస్లో మీకు ఇచ్చినటువంటి క్విజ్ ఉంది కదా. ఓకేనా? సో దాన్ని ఒకసారి మళ్ళీ నేను రివీల్ చేయబోతున్నాను. ఓకే. సో దీని ఆన్సర్ అనేది మళ్ళీ మీరు ఒకసారి కింద కమెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ అనేది నెక్స్ట్ క్విజ్ క్లాస్లో నేను రివీల్ చేస్తున్నాను. సో ఇది మన యొక్క క్విజ్. ఓకే. నెమ్ వాల్యూ అనేది మనం ప్రింట్ ప్రింట్ చేయాలి. సో ఆప్షన్స్ అనేది ఇది ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది ఇది. ఓకేనా? ఓకే. సో ఇన్ టుడేస్ క్లాస్ మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఒక మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి క్విజ్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం ఎక్స్ప్లెనేషన్తో సహా నేర్చుకున్నాము. అదేవిధంగా ఫ్యాక్టోరియల్ క్వశ్చన్ ఇది ఉంది కదా, ఫ్యాక్టోరియల్ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్విజ్ని కూడా మనం సాల్వ్ చేసాము. ఆ, అదేవిధంగా ఈ క్వశ్చన్ దీన్ని కూడా మనం సాల్వ్ చేసాము. ఓకేనా? మీరు చేయాల్సిన వల్ల ఈ క్వశ్చన్ క్విజ్కి ఆన్సర్ మాత్రం మీరు కమెంట్ చేయాలి. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ ద లైవ్ క్లాస్ లింక్స్, రికార్డెడ్ సెషన్స్ అండ్ నోట్స్. సో see you in the next class. See you in the next class.